మాది మెదక్ జిల్లా మెదక్ మండల్. మేము ఇక్కడ 20 ఏళ్ల నుంచి మీ ప్రభుత్వాన్ని మేము ఆశా వర్కర్గా పనిచేస్తున్నాము. అప్పుడు మమ్మల్ని తీసుకున్నప్పుడు ఏమని చెప్పారు గవర్నమెంట్ అంటే, 4 మాటలు మాట్లాడి అందరి దగ్గర 4 మాటలు మాట్లాడి ఆ గ్రామంలోకి వెళ్ళి గర్భవతులను తోలుకపోయి చిన్నపిల్లల్ని తోలుకపోయి సూదులు ఇప్పియాలి, గర్భవతులను తోలుకొని హాస్పిటల్ అప్పచెప్పాలని మట్టుగా చెప్పారు. కానీ ఇప్పుడు ప్రజా వేధింపులు అధికారుల వేధింపులు ఎక్కువై మేము చదువుకోలేము అంతగానము. అప్పుడు చదువుకోకుండా సరే అమ్మా మీరు రండి 4 చెప్పగలగండి, మీరు దాఖలు తోలుకోవండి, సూదులు ఇప్పియండి, డెలివరీ చేయండి అని మాత్రమే చెప్పారు. కానీ ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ అని మమ్మల్ని వేధింపులతోని టార్చర్ పెడుతుంది ప్రభుత్వము. మాకు ఇప్పటికీ కనీస వేతనం ఖచ్చితంగా కావాలి. ఒక కుటుంబం గడవాలంటే కనీసము ఈ ధరలకు అనుగుణంగా 18,000 కావాలని మేము కోరుతున్నాము. మాకు అనారోగ్యం వస్తే ఒక్క దాఖల్లో కూడా 1 రూపాయి పెట్టే మానవుడు గతిలేడా? మేము ఎంత సేవ చేస్తున్నాము ఒక ప్రభుత్వం కుటుంబంలో మేము అడుగుతున్నాము. అయ్యా ఒక కుటుంబం చూసుకోవాలంటే ఎంత మంది అయినా సరిపోతారు. కానీ మేము ప్రజలకు వెళ్ళి ఒక 1000 మంది కుటుంబాన్ని మేము చూడాలి. వాళ్ళకు అనారోగ్యం ఉంది, వాళ్ళకు బాగలేదు, ఇంట్లో వాళ్ళకు అనారోగ్య పరిస్థితి ఉంది, వాళ్ళకు బీపీ ఉంది, వాళ్ళకు షుగర్ ఉంది, అమ్మ నీకు పెయిన్స్ వస్తున్నాయా, ఏం బాగుందని అన్ని మేము అందరిని అడగాలి. అట్లాంటి మేము ప్రజలకి మేము తెలుస్తలేదా? మేము ఎంత కష్టపడి పనిచేస్తున్నాము. మిమ్మల్ని ఆస్తిపాస్తులు అడుగుతలేము మేము. అయ్యా మీకు ధరలకు అనుకూలంగా మాకు 18,000 ఫిక్స్ వేతనం చేయాలని మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. మేము ఎండాలనక రాత్రనక ఒక గర్భవతికి పెయిన్స్ వస్తే తల్లి బిడ్డలు పసి బిడ్డలు కూడా వదిలిపెట్టి మేము ఎక్కడెక్కడ హాస్పిటల్కి పోయి 2-3 రోజులు పడుకొని ఆ తల్లి బిడ్డ క్షేమంగా చూస్తున్నాం మేము. అట్లాంటిది మమ్మల్ని ఇలా రోడ్డుకి ఇచ్చి ఎన్నో ప్రభుత్వాలు వచ్చిపోతున్నాయి. కానీ మా సమస్యలు పరిష్కరించేంత వరకు మేము ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు. మాకు అనారోగ్యం వస్తే మేము దవాఖానకు పోతే మాకు 1000 ఖర్చు అవుతున్నాయి. కానీ మా కుటుంబం గడవడానికి మాకు ఎవరు పట్టించుకున్న మానవుడు లేదా? మాకు ఎంత బాధ అవుతుంది. ఇలా అన్ని మాకు సర్వేలు అని చెప్పేసి సర్వే పేరుతో మాకు ఇలా ఎన్నో రికార్డులు పెట్టారు. మాకు ఆ రికార్డులకు 1 రూపాయి లేదు. అందరికి రిజిస్టర్లు ఇవ్వని కోరుతున్నాము. మళ్ళీ ఒక దగ్గర రాసుడు, పుల్లకి ఒక దగ్గర రాసుడు, మేము మంచుకోది రాసి కళ్ళు కనబడతలేవు, చేతులు గుంజుతున్నాయి. మా పిల్లలు కూడా మేము బలి చేసుకున్నాం మా డ్యూటీలో. మీరు ఇంత టార్చర్ పెట్టుకుంటే మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించడం లేదు. మాకు కనీసం 18,000 కావాలి, ఈఎస్ఐ పిఎఫ్ కావాలి. మాకు ఆన్లైన్ సిస్టమ్ వద్దు, మేము అంతగా చదువుకోలేము, మాకు ఆన్లైన్ రాదు. మేము హెల్త్ కార్డు కావాలి మాకు, దయచేసి ప్రభుత్వాన్ని హెల్త్ కార్డు అడుగుతున్నాము. మాకు ఎన్నో బీమాలు వచ్చి మేము రోడ్డు పాటు పడుతున్నాము తప్ప మమ్మల్ని పట్టించుకునే మానవుడు లేడా? మేము ప్రభుత్వం ఇన్ని పనులు చేస్తున్నాము, ప్రజలు ఎందుకు పట్టించుకుంటారు మమ్మల్ని? ఇట్లా మాకు ఆకలి అవుతుంది. అయ్యా మాకు కడుపు నిండి అన్నం పెట్టమని మేము అడుగుతున్నాము. నీకు ఆస్తిపాస్తులు అడుగుతలే, నీ బిల్డింగ్లు అడుగుతలే, నీ భవనాలు అడుగుతలే. మేము ఏసీలలో కూర్చొని జీతం తింటలేము. కష్టపడి మేము పని చేసుకొని కష్టపడి మాకు జీతం అనుగుణంగా మాకు 18,000 రావాలని, ఫిక్స్డ్ వేతనం కావాలని కోరుతున్నాము. మాకు ఎస్ఐపిఎఫ్ ఖచ్చితంగా కావాలి, ఉద్యోగ భద్రత కావాలి. హాస్పిటల్కి పోతే మమ్మల్ని పక్కకు పెడతారు అంటే ఇళ్ళకి వచ్చే మమ్మల్ని పిలుస్తారు. హాస్పిటల్కి పోక మేము పక్కకు వస్తామా అంటే మేము లేదు. మీరు ఈ జిల్లా సైన్ ఫస్ట్ గ్రామాల నుంచి మమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి పైనుంచి కూడా హాస్పిటల్ కూడా మా పేరుతోనే ఇయ్యాల. అందరూ అక్కడ అవార్డులు రికార్డులు పడుతున్నారు. అది ఓలది మాది ఆశా వర్కర్ల హక్కు, అది మాది హక్కు మాది. మేము చేస్తలే పైదాకా రికార్డు పడుతున్నారు. అట్లాంటి మేము ఎంసెన్స్ పోతే కూడా మమ్మల్ని అక్కడ వేధింపులు మాకు భరించరాని వేధింపులు అవుతున్నాయి. మాకు ఒక రూమ్ ఉండదు, 2-3 రోజులు పడుకొని ఇవాళ మేము ఆ తల్లి బిడ్డ క్షేమం చూసి మేము ఇంటికి రావాలి. మంచి నీళ్ళు